ఒక అద్భుతమైనటువంటి గణపతి విగ్రహం, ఏకశిలా గణపతి విగ్రహం. దేశంలోనే అతిపెద్ద ఏకశిలా గణపతి విగ్రహం. కానీ ఇలాంటి నిర్లక్ష్యమైన స్థితిలో ఉందంటే చాలా బాధగా అనిపిస్తున్నది. ఇది ఎంతో పేరుగాంచవలసినటువంటి గణపతి ఇంకా బయట ప్రపంచానికి తెలవకుండా ఉందంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇది 11వ శతాబ్దానికి చెందినట్టుగా చెప్తున్నారు. ఈ విగ్రహం పూర్తి కాలేదు. ముందు భాగమే కొద్దిగా పూర్తయింది, వెనక భాగం అయితే ఏమాత్రం కూడా ప్రారంభం కాలేదు. మధ్యలోనే శిల్పి చనిపోయినట్లుగా చెప్తున్నారు. వాస్తవానికి మనకు దేవుని గుళ్ళో పూర్తి ఆకారంలో ఉన్న విగ్రహం ఎలా ఉందో అలా విగ్రహాన్ని చెక్కాలని అనుకున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ మధ్యలో అలాంటి అవాంతరాల వల్ల ఆగిపోయినది. పై భాగంలో శిల్పి చెక్కినటువంటి ఆనవాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. విగ్రహం చుట్టూ కూడా అసంపూర్తిగా ఉన్నటువంటి అవయవాలు కూడా మనకు చాలా కనిపిస్తాయి. ఒక చేతిలో లడ్డు పట్టుకున్నటువంటి గణపతి. నడుము చుట్టూ కూడా జంజం కాకుండా నాగబంధం కనిపిస్తుంది. ఈ కలర్ కుంకులు వాడకంలో కుడి కాలు కూడా అసంపూర్తిగా చెక్కడం జరిగింది. కింద ఒక వేదిక కూడా చెక్కినారు. ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా చెక్కవలసి ఉంది. మధ్యలోనే పని ఆగిపోయినట్టుగా ఆ గీతలు మనకు చూపిస్తున్నాయి. పశ్చిమ చాళుక్య రాజైనటువంటి తైలపుడు కాలానికి చెందినగా భావిస్తున్నారు. ఇతను రాజా విక్రమాదిత్యునికి సామంతరాజు. రాజా విక్రమాదిత్యుడు బాదామి సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అది గుల్బర్గా జిల్లాకు చెందినటువంటిది. తైలపుడు తన రాజధానిని అవాంచకు 1113లో మార్చడం జరిగింది. ఈ శిల్పం వ్యవసాయ పొలాల మధ్య ఉంది. దీనికి సంబంధించినటువంటి ప్రదేశం కూడా చుట్టూ ఉన్నట్టుగా అక్కడున్న గ్రామస్తులు చెప్పడం జరిగింది. గతంలో దీని నిర్మాణం గురించి ఎన్నో ప్రయత్నాలు కూడా జరిగాయి. ఒక షెడ్డి వేయడం గురించి ప్రయత్నం చేస్తే అది గాలికి పడిపోయినాయట. మరికొన్ని విషయాలు ఆ గ్రామంలో ఉన్న భక్తుడి నుంచి తెలుసుకుందాం. నా పేరు బుచ్చప్ప. ఆవంచ గ్రామము, తిమ్మాజిపేట మండలము, నాగర్కర్నూలు జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఈ గణపతి 2వ చాళుక్య రాజులో 11-12 శతాబ్దం మధ్యలో దీన్ని 2వ చాళుక్య రాజులు శిల్పి చేసినట్టుగా నిర్ధారణ అయ్యింది. ఇక్కడ ఎంతోమంది దాతలు రావడం, తర్వాత స్వామివారికి దోష పరిహారం అని తమిళనాడుకి వెళ్ళి పండితులు వచ్చి హోమాన్ని అభిషేకాన్ని చేశారు. తర్వాత వెంకటేష్ జార్జెస్ వాళ్ళు ముంగలకు వచ్చి ఉత్తరాదేవి చారిటబుల్ ట్రస్ట్ వారు దేవాలయ నిర్మాణం కొరకు వచ్చి ఇక్కడ కొంత స్థలాన్ని ఖరీదు చేశారు. దాని తర్వాత స్వామికి షెడ్డుగా ఏర్పాటు చేశారు. కానీ గాలికి స్వామి షెడ్డు తట్టుకోలేక షెడ్డు కింద పడిపోయింది. స్వామి ఇంకా వాళ్ళు అప్పుడప్పుడు
కొన్ని రోజులు కంపెనీ ప్రాబ్లం చేత బంద్ అయ్యింది. నిన్న మొన్న ప్రతి ఒక్క చవితికి వచ్చి ఇక్కడ స్వామివారికి పూజలు జరిపిపోతున్నారు ఇక్కడ. అంతే ఈ ఏకశిల గణపతి ఇంచుమించుగా 24 ఫీట్ల గణపతి. ఇక్కడ చాలా లోతు ఉండే, ఇక్కడ మట్టి గుంత లాకుంటే మట్టి పోసుకోవడం వల్ల 21 ఫీట్ అయింది. భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఏకశిల విగ్రహం ఇంత పెద్ద విగ్రహం లేకపోవడం మన అదృష్టం. ఇది ఇక్కడ ఉండడం కూడా, కానీ ఇక్కడ భక్తుల సహకారం లేక, కానీ ట్రస్ట్ వాళ్ళు ఎప్పుడో టెంపుల్ కడుతున్నారు కానీ ఎప్పుడు నిర్మాణం చేసేది మనకి తెలియదు ఆ విషయం. అది గాలికి పడిపోయినటువంటి షెడ్డి ఇదే. అందరి విఘ్నాలు తొలగించి ఆ గణపతికి అతని విఘ్నం తొలగించి మళ్ళీ మంచి రోజులు ఎప్పుడు వస్తాయో. దేశంలోనే అతిపెద్ద ఏకశిల విగ్రహం చూశారు కదా, అదేవిధంగా గణపతికి సంబంధించినటువంటి జంట విగ్రహాలు ఉన్నాయి. ఇవి ప్రపంచంలోనే ఒకే ఒక చోట ఉన్నాయి. అవి కూడా చూడగలరని ఆశిస్తున్నా. ఆ వీడియోకు సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడగలరు.